న్యూరోపతి అన్నది సహజంగా డయాబెటిక్ పేషెంట్స్కి వస్తుంది. ఆ నరాలన్నీ కూడా కొంచెం పడిపోవడం, వాటి యాక్షన్ తగ్గిపోవడం, అరికాళ్ళల్లో మంటలు రావడం, అరికాళ్ళల్లో సూదులు గుచ్చుకుంటున్నట్టు ఉండడం, భూమి మీద పాదం పెడితే కొంచెం స్పర్శ తగ్గినట్టుగా ఇట్లాంటి కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. వీటిని ఎట్లా అరికట్టాలి అన్నదే ఈరోజు క్లాసు యోగా థెరపీ. దీంట్లో ముందుగా ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో చూద్దాం. తర్వాత అవి ఎట్లా పనిచేస్తాయి అన్నది వాటి లాభాలు కూడా చెప్పుకుందాం. ముందుగా ఏం చేయాలంటే ఇట్లా సీనియర్ సిటిజన్స్కి ఈ క్లాసెస్, వృద్ధులకి అనమాట, 60, 70, 80 ఏళ్ళు దాటిన వాళ్ళకి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లే కాదు, షుగర్ వ్యాధి లేని వాళ్ళు కూడా చేయొచ్చు. ఈ న్యూరోపతి అనేది షుగర్ వ్యాధి లేని వాళ్ళకి కూడా నరాల బలహీనత వచ్చి నరాల కంప్లైంట్స్ వస్తాయి. వాటన్నింటికి కూడా ఇది రెమెడియల్గా పనిచేస్తుంది. మొదటిగా చేయవలసిన ఎక్సర్సైజ్, పాదాలు ఇలా ఒక చైర్లో కూర్చుని లేదా ఇట్లా మంచం మీద దివారం మీద కూర్చుని పాదాలు ఉంటూ నేల మీద ఇట్లా పెట్టి, ఇక్కడ ఏం చేయాలంటే పాదాలలో ఆ ముందు వేళ్ల భాగాన్ని అట్లా స్లోగా పైకి ఎత్తాలి. టోస్ని అనమాట, టోస్ని అట్లా ఎత్తాలి స్లోగా. యాంకిల్ని అంటే కాలు మడవని కొంచెం ఫ్లోర్కి, అడుగునున్న మ్యాట్కి కొంచెం అదమాలి. అలా 2 సెకండ్స్ ఉంచాలి. స్లోగా డౌన్ చేయాలి. డౌన్ చేసిన తర్వాత మళ్ళీ 2 సెకండ్స్ ఉంచాలి, లేదా 1 సెకండ్ ఉంచినా చాలు. సెకండ్ టైం టోస్ని అప్ చేస్తున్నాం, ఎంత ఎత్తగలిగితే అంత. 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ డౌన్, 1 సెకండ్ ఇట్లా ఎత్తడం, హీల్స్ని కింద అదమడం, మళ్ళీ డౌన్ చేయడం. ఇక్కడ 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ ఆగాలి. ఎత్తిన తర్వాత 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగాలి. ఇట్లా 10 to 12 టైమ్స్ చేయాలి. 1 అప్, 2 సెకండ్స్ గ్యాప్, డౌన్, 1 సెకండ్ రెస్ట్, మూడుసారి అప్, 2 సెకండ్స్ గ్యాప్, డౌన్, 1 సెకండ్ రెస్ట్. 4th time up, down. 5th time up, pause, down. 6th time up, down. 7, down. 8, down. 9, down. 10, down. 10 times లేదా 12 times చేయాలి. ఇట్లా చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇలా పైకి ఎత్తినప్పుడు మడవలు నేల మీద ఆంచాం కదా, ఆ ప్రెషర్కి, ఆ ఒత్తిడికి ఆ పాదాల్లో మడవల దగ్గర ఉన్నటువంటి రక్త ప్రవాహము పైకి ప్రవహించే అవకాశం ఏర్పడుతుంది. ఆ మోకాలు కాదు, యాంకిల్స్ దగ్గర ఒక పంపు లాంటిది ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యి అప్పుడు రక్త ప్రవాహం పైకి వెళ్ళడానికి సహాయకారిగా ఉంటుంది. దానివల్ల ఆ పాదాల్లో సరిగ్గా రక్త ప్రవాహం లేక ఆ నంబునెస్ అనేది వస్తుంది, కాబట్టి అది కొంతవరకు చదువుకుంటుంది. ఇలా పైకి ఎత్తినప్పుడు ఏం చేస్తాము, వేళ్ళని, టోస్ని కొంచెం స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అరిపాదంలో ఒక నెట్వర్క్ ఆఫ్ నర్వులు ఉంటాయి. ఆ నెట్వర్క్ నర్వుల యొక్క యాక్షన్ డల్ అవ్వబట్టి పాదాలలో మంటలు, చురుకులు వస్తాయి అన్నమాట. అది కూడా అడ్జస్ట్ అవుతుంది. నరాలన్నీ బలోపేతం అవుతాయి అన్నమాట, నెట్వర్క్ ఆఫ్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్.
ఇదే రకంగా సెకండ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలంటే, ఈసారి కాలి టోస్ని, కాలి వేళ్ళని ఇట్లా అదిమి వెనకాల హీల్స్ని ఎత్తాలి. హీల్స్ని మాత్రం ఎత్తుతాం, టోస్ని అలా నేల మీదే ఉంచాలి, వాటిని కదిలించకూడదు. ఇంకా అప్ 2 సెకండ్స్ ఉండాలి, డౌన్, మళ్ళీ అప్ 2 సెకండ్స్ ఉండాలి, డౌన్. డౌన్ అయిన తర్వాత 1 సెకండ్ గ్యాప్ ఇవ్వాలి. పైకి తీసుకొచ్చిన తర్వాత 2 సెకండ్స్ ఉండాలి. 3, 4. మన వేళ్ళ వెనకాల బాల్స్ అని ఉంటాయి, టోస్ వెనకాల బాల్స్ ఇట్లా ఎత్తుగా ఉంటాయి అన్నమాట. చేతి వేళ్ళ వెనకాల ఉంటాయి, కాలు వేళ్ళ వెనకాల ఉంటాయి. వాటి మీద బరువు ఆంచి లేవాలన్నమాట. ఇలా ఎత్తినప్పుడు ఆ బాల్స్ మీద, ముందు వేళ్ళ మీద మనం బరువు ఆంచాలి. కూర్చున్నప్పుడు పెద్ద బరువు ఉండదు. ఈ సీనియర్ సిటిజన్స్ కోసం చేస్తున్నారు కాబట్టి కూర్చుని చేస్తున్నారు. ఇవి కొన్ని నుంచుని చేసి కూడా ఉన్నాయి, అది మిడిల్ ఏజ్ వాళ్ళకి. ఇప్పుడు బాల్స్ మీద బరువు వెళ్ళే నొక్కాలన్నమాట. అలా 1 సెకండ్ ఉండాలి, 2 సెకండ్స్ ఉండాలి, డౌన్. 5th టైం డౌన్, 6th టైం డౌన్, 7, 8, 9. 2 సెకండ్స్ ఉండాలి, డౌన్. ఇక్కడ 1 సెకండ్ ఉండాలి, 10 to 12 టైమ్స్ చేయాలి. ఇది కూడా ఇలా వెనక భాగం ఎత్తుతున్నాము, వేళ్ళ వెనకాల ఉన్న బాల్స్ మీద బరువు పెడుతున్నాం. ఇదే ఎక్సర్సైజు న్యూరోపతి ఎనబడే పాదాలు, నమ్నెస్కి, చురువులకి, మంటలకి కాకుండా, అంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, న్యూరోపతి ఉండక్కర్లేదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ ఉంటే ఈ ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది. దానికి ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్త, తేడా ఉంటుంది. ఇప్పుడు న్యూరోపతికి చేసే విధానానికి, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి చేసే విధానానికి కొంచెం తేడా ఉంది. ఇలా హీల్స్ ఎత్తినప్పుడు ముందు వేళ్ళని ఇట్లా బాగా భూమికి వేసి, కింద మ్యాట్ వేసి బాగా అది ఉన్నప్పుడు మనం ఈ పిక్కల్లో వెనక వైపు ఉన్న కండరాలను గమనించాలి. అసలు ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినా వాటి మీద దృష్టి పెట్టాలి. అవి టైట్ అవుతాయి ఇలా ఎత్తినప్పుడు. 2 సెకండ్స్ ఉంటాం కదా, ఆ టైట్ అయిన మజిల్స్ కాలి పిక్కలకి వెనక వైపు భాగంలో లోపలగా డీప్గా సోలియస్ మజిల్ అని ఒకటి ఉంటుంది. ఈ సోలియస్ మజిల్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అది మన రక్తంలో, మన ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో షుగర్ చేరుతుంది కదా, ఆ షుగర్ని బర్న్ చేస్తుంది, మండించి పోయేటట్టు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళినటువంటి షుగర్, గ్లూకోజ్ని శరీరంలో మిగతా భాగాలకి, సెల్స్ అన్నింటికి, బాడీలో అన్ని సెల్స్కి అందడానికి 1.5 అవర్ గ్యాప్ పడుతుంది. అందుకే పీపీ టెస్ట్ 1.5 అవర్ తర్వాత చేస్తారు భోజనం చేశాక. కాబట్టి ఈ పీపీ టెస్ట్ 1.5 అవర్ తర్వాత చేస్తారు. అంటే 1.5 అవర్ తర్వాత శరీరంలో ఉన్న కణాలన్నింటికి కూడా రక్తంలోంచి ఆ షుగర్, గ్లూకోజ్ వెళుతుంది. ఈ సోలియస్ మజిల్ ఏం చేస్తుందంటే యాక్టివేట్ అయ్యి, ఎక్సర్సైజ్ వల్ల యాక్టివేట్ అయ్యి ఆ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని కణాలకి అందించకుండా బర్న్ చేసేస్తుంది. ఈ సోలియస్ మజిల్లో మైటోకాండ్రియా ఉంటాయి. మైటోకాండ్రియా ఎట్లా హెల్ప్ఫుల్గా ఉంటాయంటే, ఆ బర్నింగ్ అన్నది కంటిన్యూస్గా చేస్తుంది అన్నమాట, చాలా కంటిన్యూస్గా చేయగలుగుతుంది. కాబట్టి సోలియస్ మజిల్ని యాక్టివేట్ చేస్తే మైటోకాండ్రియా యాక్టివేట్ అయిపోయి వాటి వల్ల బర్నింగ్ ఆఫ్ ద షుగర్ ఇన్ ది బ్లడ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడే జరుగుతుంది. అది మీ రక్తంలోంచి మీ శరీర కణాల్లోకి వెళ్ళి ఇంకా అలా కంటిన్యూస్గా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, నెమ్మదిగా కంటి సర్క్యులేషన్ దెబ్బతిని, ఆ నరాలు దెబ్బతిని కంటి వ్యాధులు రావడం, న్యూరోపతి అంటారు దాన్ని, రెటినోపతి అంటారు దాన్ని, పాదాలు చచ్చుబడిపోవడం న్యూరోపతి అంటారు. అంటే కాంప్లికేషన్స్, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. చాలా సంవత్సరాలు షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి
మందులు ఎంత తీసుకుంటారో జాగ్రత్త తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి ఎలాగా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. ఈ చిన్ని ఎక్సర్సైజ్ వల్ల సోలియస్ మజిల్ని యాక్టివేట్ చేసి షుగరు వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కంటిన్యూస్గా ఒక 6 months చేయాలి. ఒక రోజు 2 రోజులు రిజల్ట్ కనపడదు. అంటే ఒక 10 daysలో 1 weekలో మీకు షుగర్ లెవెల్స్ టెస్ట్లో కొంచెం మార్పు కనిపిస్తుంది, మైల్డ్గా కొద్దిగా. కానీ మీరు మనం 6 months చాలా స్టెన్యూస్గా మానకుండా, అంటే ఎన్నో అంటే స్టెన్యూస్ అంటే శ్రమతో చేయమని కాదు, మానకూడదు, రెగ్యులర్గా మానకుండా ఒక క్రమ పద్ధతిలో చేయాలన్నమాట. అలాగే ఎప్పుడు చేయాలి? భోజనం చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేయాలి. టిఫిన్ తిన్నాక మార్నింగ్ ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేయాలి. రాత్రి నిద్రపోవడానికి ముందు డిన్నర్ చేస్తాం కదా 7:30కి, ఆ డిన్నర్ తర్వాత ఒక 20 minutes గ్యాప్ ఇచ్చి చేయాలి. ఎంతసేపు చేయాలి? భోజనం టిఫిన్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత 30 minutes లోపల చేయాలన్నమాట. 30 minutes తర్వాత కాదు, 30 minutes లోపల చేయాలి. 30 minutes తర్వాతే ఈ మనకి బ్లడ్లోంచి షుగరు సెల్స్కి వెళ్తుంది. ఆ వెళ్ళనికంటే ఆ టైంలో దాన్ని ఆపడం అనమాట. సోలియస్ మజిల్ చేత ఆపించడం దాన్ని. అది క్రమ పద్ధతిగా చేయాలి. ఇది మనం చేస్తుంది న్యూరోపతితో పాటు ఈ ఎక్సర్సైజ్ డయాబెటిక్ కూడా మంచిదని చెప్తున్నాం. ఇప్పుడు న్యూరోపతికి 1-2 ఎక్సర్సైజ్ అని 3 వచ్చేద్దాం. 3వది ఏంటంటే ముందు వైపు టోస్ ఎత్తడం, డౌన్ 2 seconds నుండి డౌన్ చేయడం, మళ్ళీ హీల్స్ ఎత్తడం, 2 seconds నుండి డౌన్ చేయడం. టోస్ ఎత్తడం మొదటిసారి ఏం చేసాం? టోస్ ఒకటే ఎత్తాం, ఒకటే ఎక్సర్సైజ్. రెండో ఎక్సర్సైజ్ హీల్స్ ఒకటే ఎత్తాం. మూడో ఎక్సర్సైజ్కి టోస్ హీల్స్ ఆల్టర్నేట్గా ఎత్తుతున్నాం. ఎత్తగానే దించగానే ఎత్తడం చేయకూడదు, క్విక్గా చేయకూడదు. ఎప్పుడు స్లోగా చేస్తేనే యాక్టివేట్ అయ్యి బాగా రిజల్ట్ కనిపిస్తుంది. క్విక్గా చేస్తే అసలు రిజల్ట్ కనపడదు. అక్కడక్కడే అసలు ఫలితం లేకుండానే మొదటిసారి చేసిన దానికి ఫలితం లేకుండానే రెండోసారి చేసేస్తాం. ఇట్లా గబగబ చేయకూడదు, స్లోగా చేయాలన్నమాట. అప్ డౌన్, అప్ గ్యాప్ ఇవ్వాలి, డౌన్, మళ్ళీ గ్యాప్ ఇచ్చి అప్, గ్యాప్ ఇచ్చి డౌన్, మళ్ళీ అప్ డౌన్, అప్ 2 seconds డౌన్, అప్ 2 seconds డౌన్, అప్ 2 seconds డౌన్, అప్ 2 seconds డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇది కూడా 12 times, 10 to 12 times లేదా 15 times కూడా చేయొచ్చు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్లా టోస్ పైకి ఎత్తుతున్నాం, ఇట్లా హీల్స్ పైకి ఎత్తుతున్నాం. టోస్ పైకి ఎత్తినప్పుడు పాదంలో ఉన్నటువంటి రక్త ప్రవాహము, ఒకవేళ క్లాట్స్ ఏమైనా ఉంటే, అది ఫ్రీ బ్లడ్ సర్క్యులేషన్ లేకే కదా ఈ కంప్లైంట్ వచ్చేది, అది కొంచెం లూజ్ అవుతుంది. ఈ పాదం పైన పాదం కింద ఉన్నది యాంకిల్స్ దగ్గర ఉన్నటువంటి రక్త ప్రవాహించడానికి సిద్ధంగా లూజ్ అవుతుంది బ్లడ్. ఇది కింద పెట్టేసి ఇట్లా ఎత్తుతాం. యాంకిల్ ఎత్తినప్పుడు యాంకిల్ పంప్స్ అని ఉంటాయి, ఇందాక చెప్పుకున్నాం కదా, పిక్కల వెనకాల మజిల్స్ ఉంటాయని. ఆ మజిల్స్ జస్ట్ యాంకిల్లో ఒక ట్యాప్ లాంటిది ఉంటుంది, అది ట్యాప్ క్లోజ్ అయిపోతుంది ఓల్డ్ ఏజ్లో. ఇప్పుడు ఇలా ఎత్తబట్టి ఆ ట్యాప్ ఓపెన్ అవుతుంది, పంప్ అంటారు దాన్ని, యాంకిల్ పంప్ ఓపెన్ అవుతుంది. ఇట్లా అన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లూజ్ అయిపోతుంది ప్రవహించడానికి. ఇట్లా ఎత్తినప్పుడు పంప్ వదిలిపోతుంది. ఇట్లా 10 to 15 times చేయాలి. ఇలా చేసినప్పుడు ఇట్లా అయిపోతుంది అన్నమాట. ఇది అయిన తర్వాత 1, 2, 3 అనేవి 4వ ఎక్సర్సైజ్ ఏమవుతుంది? పంపు ఓపెన్ అయిన తర్వాత ఆ పాదాల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహము, నరాలు, ఇప్పుడు నరాల యాక్టివిటీ తీసుకురావడానికి కదా ఎక్సర్సైజ్లో, ఒక రక్త ప్రవాహం ఒకటే కాదు, నరాలు యాక్షన్లోకి రావాలి. డ్యామేజ్ అయిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి పాదాల దగ్గర నరాలు డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ అవ్వబట్టి అక్కడ స్వస్సిపోవడం అవి జరుగుతుంది అనమాట. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నాం ఎక్సర్సైజ్లు. ఇట్లా అన్నప్పుడు పంపు ఓపెన్ అయింది చెప్పుకున్నాము. ఇట్లా అన్నప్పుడు అక్కడ నరాలన్నీ యాక్టివేట్ అవుతాయని చెప్పుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత చేసే ఎక్సర్సైజ్ మనం ఏం చేస్తామంటే
ఈ కుడి కాలిని ఇలా ఎత్తుతాం కొద్దిగా, ఎడం చేతిని ఇట్లా ఎత్తుతాం డౌన్, ఎడగాలిని ఇట్లా ఎత్తుతాం, కుడి చేతిని ఇలా ఎత్తుతాం. వాకింగ్ అనమాట, సీటెడ్ మార్చింగ్ అంటారు దీన్ని, కూర్చుని నడిచే విధానం. ఇది చేయబట్టి ఇలాగా 10 times 15 times చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి యాంకిల్స్ దగ్గర నుంచి రక్త ప్రవాహం, యాంకిల్ దగ్గర ట్యాప్ ఓపెన్ అయ్యి పాదాలలో ఉన్నటువంటి నరాలు యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్న రక్త ప్రవాహం ఆ ట్యాప్ ద్వారా పైకి వస్తుంది. పైకి వచ్చిన రక్త ప్రవాహం ఏమవుతుంది, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నెమ్మదిగా ఈ పిక్కల్ని దాటి మోకాళ్ళని దాటి పై వరకు వస్తుంది. కాలు ఇలా అంటున్నాము, ఈ చెయ్యి ఇలా అంటున్నాము. ఇలా అన్నప్పుడు ఈ తొడ భాగము, ఈ వెనకాల ఉన్నటువంటి హిప్ భాగం ఇవి టైట్ అవుతాయి. గమనించి చూస్తే మీరు ఇలా అన్నప్పుడు ఇది టైట్ అవుతుంది. ఇందాక ఇట్లా చేసినప్పుడు కాఫ్ మజిల్ టైట్ అయిందని చెప్పాను కదా, అట్లాగే ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు ఈ భాగం టైట్ అవుతుంది, ఈ పిరుదల భాగం కూడా టైట్ అవుతుంది. ఇట్లా అన్నప్పుడు ఈ పక్క ఇది టైట్ అవుతుంది. ఆ మజిల్స్ టైట్ అవగానే ఏమవుతుంది, కండరాలు టైట్ అయిపోగానే కండరాల మధ్యలో నరాలు ప్రవహిస్తూ ఉంటాయి. నరాలు కానీ రక్తాన్ని తీసుకెళ్ళి రక్తనాళాలు కూడా అవన్నీ కూడా ఒత్తబడతాయి. ఒత్తిన తర్వాత మళ్ళీ వదిలేస్తాము, లూజ్ అయిపోతాయి. ఇలా ఒత్తినప్పుడు దగ్గరగా వచ్చి వదిలినప్పుడు లూజ్ అవగానే ఆ నరాల్లో ఉన్న యాక్షన్ స్పర్శ పైకి వెళ్ళడానికి కానీ వాటిల్లో ఉన్న రక్తనాళాల్లో రక్తం పైకి ప్రవహించడానికి కానీ వీలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ట్యాప్ ఉంది చూడండి, ట్యూబులు పెడతాం మనం ట్యాప్కి. ఆ ట్యూబ్ నుంచి నీళ్ళు వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలా ప్రెస్ చేసి వదిలేమనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోతాయి నీళ్ళు. ప్రెస్ చేసినప్పుడు దగ్గరికి వచ్చి వదిలేకపోయినప్పుడు బాగా ప్రవాహం బాగుంటుంది అన్నమాట ట్యాప్లో. దానికోసం ఇక్కడి నుంచి ఇలా పైకి రావడం కోసం ఇచ్చేస్తున్నాము. నరాల యొక్క సెన్సేషన్ బాగుపడడానికి, ప్రవాహం పైకి రావడానికి. 1 ఆపోజిట్ చేయండి అంత, 2 1 సెకండ్ ఉండాలి, 3 1 సెకండ్ గ్యాప్, 4 5 1 సెకండ్ గ్యాప్ వచ్చి టైట్నెస్ గమనించాలి, 6 7 8 9 10 20 times చేయాలి. ఎందుకంటే ఇది ఆల్టర్నేట్ లెగ్స్ చేస్తున్నాం కదా, ఈ లెగ్కి 10 ఈ లెగ్కి 10 20 times చేయాలి. ఏ కాలు ఎత్తామో ఆ చెయ్యి ఎత్తకూడదు. 11 12 13 14 15 16 ఆగాలి కొంచెం, 17 ఇది గమనిస్తూ ఉంటే ఇంకా మంచిది, 18 19 20. ఇంతకుముందు మనం బ్లడ్ సర్క్యులేషన్ కానీ నరాల యాక్షన్ కానీ ఇక్కడ వరకు తీసుకొచ్చాం. దీనివల్ల ఏమవుతుంది, తొడ టైట్ అవుతుంది, హిప్ టైట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది పైకి సర్క్యులేషన్, పైకి లేచి ఇలా వచ్చేస్తుంది ఈ భాగం నుంచి, ఇక్కడి నుంచి ఈ పక్క చేస్తే ఈ భాగం ఇక్కడికి వస్తుంది. ఇంతేకాకుండా ఇంకా ఏంటంటే ఈ నరాలు సెన్సేషను పాదాల్లో చచ్చుపడి బ్రెయిన్కి సిగ్నల్స్ అందటలే, అందుకనే పాదాలు చచ్చుపడిపోవడం, నడవలేకపోవడం, యాంపిటేట్ కూడా చేస్తారు కాళ్ళు. ఇక్కడ పుళ్ళు అయిపోతే ఆ పుళ్ళకి, పాదాల్లో అయిన పుళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి రక్తం సరిగ్గా అందక, రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ అందితే ఆ పుండు హీల్ అవుతుంది. నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే హీల్ అవ్వదు, ఎందుకంటే అక్కడికి రక్త ప్రవాహం సరిగ్గా లేదు, అక్కడ ఆక్సిజన్ అందటలే. నువ్వు ఇలా చేయబట్టి ఏమవుతుంది, నీ నరాల యొక్క సిగ్నల్ పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ముందు, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి మోకాళ్ళ ద్వారా, మోకాళ్ళు వదులుగా పెట్టాలి, టైట్ చేస్తే పని జరగదు. తొడల దగ్గరికి వచ్చి, హిప్స్ దగ్గరికి వచ్చి, ఇక్కడి నుంచి పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చి ఆ ప్రవాహంలో ఉన్న రక్తం, ఇంప్యూర్ బ్లడ్ హార్ట్కి అందుతుంది, రక్తనాళాల్లోది. ఈ నరాల నుంచి సందేశం బ్రెయిన్కి అందుతుంది. పైకి వచ్చింది కదా, బ్రెయిన్కి అందుతుంది. బ్రెయిన్కి అంతా ఏం చేస్తుంది, ఇట్లా కాలు ఎత్తి ఇట్లా అన్నప్పుడు ఈ చెయ్యి ఈ కాలు ఎత్తాయి కాబట్టి రైట్ సైడ్ బ్రెయిన్, ఈ చెయ్యి ఈ కాలు ఎత్తినప్పుడు లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటాయి. అంతకుముందు వరకు సిగ్నల్స్ సరిగ్గా వెళ్ళక బ్రెయిన్కి పాదాల్లో నరాలు చచ్చుకుడిపోయి అక్కడ సరైన రక్త ప్రవాహం అందక అక్కడ అది గడ్డగట్టిపోయింది. ఆ గడ్డ లోపల ఇరుక్కున్న నరాలు చచ్చుపడిపోయినాయి. కాబట్టి 2 రకాల ఫ్లూయిడ్స్ని పైకి తీసుకొచ్చి రక్తాన్ని హార్ట్కి అందిస్తున్నాం. హార్ట్లో రక్తం ప్యూరిఫై అయిపోతుంది.
హార్ట్లో ప్యూరిఫై అయిపోయిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ పాదాలకు అందుతుంది. నరాల యొక్క సెన్సేషన్ కూడా బ్రెయిన్కి అందుతుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది పాదాల్లో ఉన్న నరాలకి, నువ్వు కరెక్ట్గా పని చెయ్యని. అంటే ఆ నరాలు నంబైపోయిన నరాలు, చచ్చుబడిపోయిన నరాలు వేకెండ్ అవుతాయి. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ 4వది ఇది చేస్తున్నాం. 1 ఎలా చేసాం, ఇది 2 ఇలా చేసాం, 3 ఈ 2 కలిపి చేసాం, 4 1 2. దీన్ని కార్డియో వేస్కులార్ అంటారు. సీటెడ్ మార్చింగ్ కార్డియో వేస్కులార్ అంటారు. ఇట్లా చేసేదాన్ని టోస్ రైజింగ్, వేళ్ళు ఎత్తాం. ఇట్లా ఎత్తేదాన్ని కాఫ్ రైజింగ్ ఆర్ యాంకిల్ రైజింగ్. ఈ 4 ఎక్సర్సైజ్లు 5 1 2 3 4 అయినాయి. ఇప్పుడు 5వ ఎక్సర్సైజ్ మనం ఎట్లా చేయాలంటే, అవి కూడా పెద్ద ఏమీ కదా కాదు. యాంకిల్ రొటేషన్ చేయాలి, ప్లాంటార్ ప్రెషర్ చేయాలి, సింగిల్ లెగ్ స్టాండింగ్ చేయాలి. యాంకిల్ రొటేషన్ చేద్దాం. యాంకిల్ రొటేషన్ అంటే కాలు ఇలా ముందు పెట్టి 1 2 3 4 5 1 2 3 4 5 ఒక 5 రౌండ్స్ స్లోగా చేయాలి. ఏదైనా స్లోనే, స్పీడ్గా చేయకూడదు, గబగబా ఇట్లా చేయకూడదు. చేస్తే అసలు పని జరగదు. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ వెనక్కి యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా అయిన తర్వాత ఖాళీ వేళ్ళతో, బొటన వేలుతో ఈ 8లో లెటర్ రాయాలి. ఇంగ్లీష్ లెటర్ బొటన వేలుతో. ఏ, మళ్ళీ ఇలా గీత పెట్టి బి, మళ్ళీ ఇలా పెట్టి సి, మళ్ళీ డి. జెడ్ వరకు రాయగలిగితే రాయొచ్చు, లేదా ఎన్ని లెటర్స్ అయినా రాయొచ్చు, కొన్ని లెటర్స్. అట్లాగే ఈ కాలికి కూడా చేయాలి. ఇట్లా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. బొటన వేళ్ళు సహాయంతో ఊహాత్మకంగా రాయడం ఏది, గాలిలో 1 ఏ బి సి డి. ఇట్లా ఏం చేయాలి, ఈ కాలికి 2 to 3 రౌండ్స్ ఇవ్వాలి. ఈ కాలికి 2 to 3 రౌండ్స్, 5 రౌండ్స్ వరకు ఇవ్వాలి. అట్లాగే లెటర్స్ కూడా 5 times 3 times రాయాలి. ఈ ఎక్సర్సైజ్ని యాంకిల్ రొటేషన్ విత్ ఆల్ఫాబెట్స్ అంటారు. యాంకిల్ రొటేషన్ చేయడం వల్ల కాలి మడమల దగ్గర, పాదాల దగ్గర, పాదాల పైన, అరికాళ్ళల్లో స్టాగ్నేట్ అయిపోయినటువంటి రక్త ప్రవాహం, ప్రాపర్గా రక్తానికి ఆక్సిజన్ అందకే కదా ప్రాబ్లము. అందుకని ఆ రక్త ప్రవాహం ముందు అక్కడ ఆ రక్తం ఏమవుతుందంటే గడ్డ కట్టేస్తుంది, సాలిడ్ అయిపోతుంది, ప్రవాహం ఆగిపోయింది. కాబట్టి ఆ సాలిడ్ కరిగి నెమ్మదిగా రక్త ప్రవాహం నార్మల్ అవుతుంది అన్నమాట, పలచబడిపోతుంది గడ్డ కట్టింది కదా ఇలా ఇలా తిప్పినప్పుడు. తర్వాత ఇది ఏం చేసినప్పుడు లెటర్స్ రాశాం కదా, ఈ లెటర్స్ రాయడం ఏమవుతుందంటే పాదాలలో ఉన్నటువంటి చచ్చుబడిపోయిన నరాలు యాక్టివేట్ అవుతాయి. ఈ లెటర్స్ రాయడం బట్టి డిఫరెంట్ యాంగిల్స్, A to Z లెటర్స్ అన్నీ రాయండి. అలా రాయబట్టి ఏమవుతుందంటే ఈ యాంగిల్లో, ఈ యాంగిల్లో, ఆ యాంగిల్లో, ఆల్ డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నటువంటి చాలా ఉంటాయి నరాలు, 7,000 పైన ఉంటాయి మన బాడీలో. ఆ నరాల పాదాల దగ్గర ఉన్న నరాలన్నీ యాక్షన్ తగ్గిపోయింది. అది ఏమైందంటే నరాలన్నింటికి కదలికి వచ్చింది, యాక్షన్ వచ్చింది. అట్లాగే ఈ కాలుతో కూడా 1 2 3 4 5 సర్కిల్స్తో మొదలు పెట్టండి, స్లోగా పెంచచ్చు. 1 2 3 4 5 ఏ బి సి డి. 1 2 3
ఓ స్లో 5. 1 2 3 4 5. A B C D. ఇప్పుడు 2 సార్లు